నేను 2 నెలల తర్వాత ఎందుకు అంటున్నా అన్నది అన్ని ఆలోచన చేసి చెప్తున్నా. 2 నెలల తర్వాత ప్రతి సోమవారం ఈడనే ఉంటా. నేను ఇప్పుడు హైదరాబాద్లో 2 రకాల పని చేస్తున్నా. ఒకటి, వచ్చే పండుగలకు పైసలు సుధరాయించాలి. 2, ఇప్పటిదాకా పండుగల కోసం పంచిపెట్టిన పైసల కోసం అప్పులు తెచ్చినే కట్టాలి. అప్పులైతే కట్టాలా లేదా? లేదు ఇట్లే అప్పులు చేయమంటారు నన్ను. లేదా నువ్వు చేసి ఇట్లనే అప్పులు చేస్తూ ఉంటే నేను తగాయిస్తామని చెప్తే అట్లనే సరే. నేను పైసలు సంపాదిస్తే మీకు మంచి పెడతా. దొరికినోనికి, అదృష్టం ఉన్నోనికి దొరుకుతాయి, టైం రాశి లేనివానికి దొరుకుతాయి. దొరికేటట్టుగానే ప్లాన్ చేస్తా. ఓకే, ఈ 500 1000 అయితే మామూలే కదా, అదేముంది అది. కాబట్టి కొంత నాకు సొంత అప్పులు ఏముంది చెప్పండి. నేను నా భార్యకు నబర్వా డైమండ్ నెక్లెస్ ఇప్పలేదు. నా పెండ్లానికి ఏమో ఏమంటారు అది ఇల్లు కట్టిపోయలేదు. ఇప్పుడు కూచి పెళ్లి చేయమంటుంది. ఒకటే చెప్పింది, ఫస్ట్ నువ్వు పైసలు సుధరాయించి పిల్లగాని చూడని చెప్పింది నాకు. ఫస్ట్ దత్తిగాడు 10 రోజులు నిన్న చెప్తున్నాడు వాడు, నాయన నాకు ఒక 60 లక్షలు కావాలి, ఒక బిజినెస్ చేసుకుంటా అన్నాడు. ఇస్తాను 3-4 నెలలు అయింది. నేను వానికి ఎట్లా ఆలోచన వచ్చిందో అని వచ్చింది దానికి. నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఈ రాదు అని అన్నాడు వాడు. అంతే అడిగా. అర్థమైంది ఎవరికైనా? ఏం రాదండి, అర్థమైందా? ఏం రా శేఖర్, మా శేఖర్ క్లాస్మేట్. అరే నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి నీ దగ్గర ఉందిరా నాయన. అదేమన్నాడంటే, దత్తు నువ్వు ఒక పండుగ అనుకోని నాకు ఇచ్చే ఒక 60 లక్షలు నేను చిన్న బిజినెస్ చేసుకుంటా అని అన్నాడు. మనం దసరా పండుగ ఖర్చులు ఎంత పెడతాము సేటు? ఈయనెక్కడ పోయింది ఆ సేటు? 2 కోట్లు పెడుతున్నాం. సుజాత సేటు ఉన్నాడు కదా, ఎంత అవుతుంది బిల్లు? సౌండ్ సేటు నీ బిల్లు ఎంత అవుతుంది దసరాకు? ఖాళీ దసరా బతుకమ్మల సేటు దసరా బతుకమ్మలను కలిపితే సుజాత సేటుకి సీట్ అంటే ఆయన సుజాత సేట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ మన లైట్లు వేస్తాడు. ఆయన ఒక్కరికి 60 లక్షల బిల్లు అయితే దసరాకు బతుకమ్మలకు. సెటు శ్రీరామరావుకి ఎంత అవుతుంది లైట్లకు? 60 లక్షలు శ్రీరామరావు లైట్లకు అవుతుంది. అవునా? ఓవరాల్ గా సంవత్సరానికి మన సుజాత శెట్టికి ఎంత? 2 కోట్లు. మనము సంగారెడ్డి అలంకరణ అంటే లైట్ల అలంకరణ అన్ని పండుగలకు అన్ని కలిపి మనము సుజాత సేటు వేస్తాడు. ఇప్పుడు సేటుకు డ్యూ ఎంతున్నా మనం? 2 కోట్ల డ్యూ ఉన్న సుజాత సేటు. జోక్ చేస్తలేను, నేను ఇంగళాల మీద నడుస్తున్నాను నాయన, మీకు తెలియదు. రోజు ఇంగళాల మీదనే. అందరు ఏమనుకుంటారు, ఎవరు అడుగుతారు పైసలు ఇస్తారు కదా నాకు ఉన్నట్టునే సిలకునే అనుకుంటారు అందరు. ప్రాబ్లం ఏంటంటే ఎవడైతే ఇస్తాడో వాడే బదలాం అవుతాడు, ఎవడైతే దాచిపెట్టుకుంటాడో వాడే పుణ్యాత్ముడు అని అంటారు అనమాట. పెద్దలు అంటారు, దాచిపెట్టుకున్నోడే ఏమంటారు? ఏం చెప్పరా, నీ పేరేంద్రా? లక్ష్మణ్ బాబానగర్. అది ఏం చెప్తున్నావు? దాచి పెట్టుకున్నోడే ధన్యుడు. ఈ అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్న ఏమంటారు? అభాగ్యుడు. చూడ అది ఏం కులం తెలుసా? ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఏం కులం రా నీది? ఎస్సీ మాదిగా కులం వాడు గట్టిగా చెప్తాడు. నేను నాతో ఎందుకు చెప్పినా అంటే, నేను సడగ్నాన్ని పోయినా పడేవాడు కూడా మళ్ళా కేసు పెడతాడు వాడు. అందుకే వాంతోడే ఫస్ట్ అనిపించిన. ఏనా కదారా?
మాట్లాడుకోండి.